నమస్కారం. జనసేన పార్టీని స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భాన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి అభినందనలు తెలియజేస్తూ, అసలు జనసేన పార్టీ స్థాపించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు సాధించిందేంటి, కోల్పోయిందేంటి, రాజ్యాధికారంలో మార్పు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా అనేది ఒక్కసారి స్థూలంగా చర్చిద్దాం. జనసేన పార్టీని స్థాపించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏం కోల్పోయారంటే, ఆయన 2 చోట్ల ఓడిపోయి పార్టీలో గెలిచిన ఏకైక వ్యక్తిని కూడా కోల్పోయి, తన ఏకైక ఆదాయ వనరైన సినీ ఆదాయాన్ని కోల్పోయి, తాను కష్టపడి సంపాదించుకున్న కోట్ల రూపాయలు కూడా రాజకీయ పార్టీ కోసం ఆర్తకర్పూరలా ఖర్చు అయిపోయి, పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే సర్వనాశనం, వ్యక్తిగతంగా సర్వనాశనం అయ్యాడని చెప్పాలి పాపం ఆయన. అయినా కానీ మొండితనంతో రాజకీయ పార్టీని కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకా ఏం కోల్పోయాడంటే, అసలు పవన్ కళ్యాణ్ కోల్పోయిందని ప్రధానంగా ఏం చెప్పాలంటే, ఏ రాజకీయ పార్టీకి అయితే మద్దతునిచ్చి అధికారం రావడానికి, ఒక అధికారంలో కూర్చోపెట్టడానికి పవన్ కళ్యాణ్ సహాయపడ్డాడో, అదే వర్గానికి చెందిన మీడియా పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే స్థాయికి దిగజారి, దూషించారంటే దూషించుకునేటట్టు తన పరిస్థితి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ అంతకంటే ఇంకేం కోల్పోవాలి? తల్లి కంటే విలువైంది ఏముంది మనిషికి? అయినా తన వెనుకడుగు వేయకుండా, వెన్నెముక చూపకుండా, మొండితనంతో పార్టీ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఏమీ సాధించలేదని చాలామంది చెప్పచ్చు. కానీ ఆయన సాధించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే సమయానికి మన రాష్ట్రంలో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ. మరొక పక్కన రాష్ట్రం విడిపోతే 2 రాష్ట్రాల్లో కూడా మన జాతీయ పార్టీ జెండాని 2 రాష్ట్రాలు ఎగిరేయొచ్చని గోతికాడ గుంట నక్కల కాచుకుని కూర్చున్నది మరొక జాతీయ పార్టీ. ఇక అటువంటి 4 పార్టీలని వ్యతిరేకంగా ఎవరితో సంబంధాలు లేకుండా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పోటీ చేసే సత్తా ఉందా అంటే, అనగారిన వర్గాలకు చెందిన పార్టీకి అటువంటి సత్తా లేదనేది పవన్ కళ్యాణ్కి తెలుసు, మనందరికీ తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. తన వెనకాల ఏ కార్పొరేట్స్ లేవని తెలుసు, తన వెనకాల తన ఫండింగ్ ఇచ్చే ఏ వ్యాపారవేత్తలు లేరని తెలుసు, తన వెనకాల తన సామాజిక వర్గం ఏది లేదని తెలుసు, తన వెనకాల ఏ అనగారిన వర్గాల కోసం నేను పోరాడుతున్నాను, ఆ వర్గాలు నన్ను ఇంకా నమ్మలేదనేది కూడా తెలుసు ఆయనకి. అందుకనే ఒక్కొక్క ప్రత్యర్థిని బలహీనపరుస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి రాష్ట్రంలో లేకుండా చేసి పవన్ కళ్యాణ్ మొట్టమొదటి విజయం సాధించాడు. ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ని బలహీనపరచడం కోసం ఏదో ఒక పార్టీకి మద్దతునివ్వాలి. ఆ మద్దతు ఇవ్వడానికి ఉన్నవాళ్ళు కొంత మంచి దొంగ అన్నట్టుగా ఒక పార్టీకి మద్దతునిచ్చి ఆ పార్టీ అధికారంలో రావడానికి తీసుకురావడంలో ద్వారా పవన్ కళ్యాణ్ 2వ విజయం సాధించాడు. 3వ విజయం ఏంటంటే, ఏ పార్టీ అధికారం రావడానికి పవన్ కళ్యాణ్ దోహదపడ్డాడో అదే పార్టీ ఓటమికి ఈ రోజున ఆ పచ్చ పార్టీ రాష్ట్రంలో పోటీ చేయించడానికి క్యాండిడేట్లు కూడా దొరకని స్థాయికి దిగజారింది, పతనమైందంటే దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ సాధించిన 3వ విజయంగానే చెప్పాలి. ఇక 4వ విజయం ఏంటంటే, వైసీపీ పార్టీ ఓటమికి ప్రత్యక్ష కారకుడు, అలాగే అదే వైసీపీ పార్టీ ఈ రోజున అధికారం రావడానికి పరోక్ష కారకుడు పవన్ కళ్యాణ్. ఈ రెండిట్లో కూడా పవన్ కళ్యాణ్ సాధించిన వ్యూహాత్మక విజయంగానే నేను భావిస్తాను. ఇక బీజేపీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ లేకుండా ఉండుంటే ఈ రోజున బీజేపీ డైరెక్ట్గా తిరుగుండి ఉండేది. బీజేపీ యొక్క వ్యవహార శైలి ఆంధ్ర రాష్ట్రం మీద మరొక విధంగా ఉండేది. దేశం అత్యంత బలమైన పార్టీ ఈ రోజున జనసేన మద్దతు లేకుండా అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చిందంటే అది జనసేనాన్ని సాధించిన విజయంగానే భావించాలి. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక చీఫ్ మినిస్టర్ కాకపోవచ్చు, ఒక ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఓడిపోయి ఉండొచ్చు. కానీ ప్రధాన ప్రత్యర్థిని బలహీనపరుస్తూ రాజకీయాలు తన చుట్టూ తిరిగేటట్టు చేసుకోవడంలో
పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు. ఇదంతా కూడా ఒక సంస్థ కాదు, ఒక వ్యక్తిగా సాధించాడని చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఏంటి అనేది ఒక స్థూలంగా చెప్పాలంటే, ఈ రోజున రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ వస్తే పరిష్కారం అవుతుంది అనే స్థాయిలో ఉంది. ఈ సాధించిన విజయాలన్నీ కూడా కొంతమంది మిత్రులు, కొంతమంది నాయకులు, తన నమ్ముకున్న జన సైనికులు తప్పించి పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగానే సాధించాడని చెప్పాలి. పార్టీ వ్యవస్థాకృతంగా బలపడలేదు, పార్టీని వ్యవస్థను బలపరచలేదు. పవన్ కళ్యాణ్ పార్టీని బలపరచుండి, పార్టీని ఒక వ్యవస్థగా తీర్చిదిద్దుండి, బలమైన వ్యవస్థగా పార్టీ మార్చుంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని జనసేన పార్టీ సాధించబోయే విజయాలు అద్భుతమైన విజయాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఆ పార్టీని వ్యవస్థీకృతం ఎందుకు చేయడం లేదు, వ్యక్తిగతంగానే పార్టీని ఎందుకు ఉంచుతున్నాడంటే అదే పవన్ కళ్యాణ్ వ్యూహం తనకు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో తన పార్టీ అధికారం సాధించే అనువైన పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈరోజు ఫలితాలు చూస్తున్నారు, దాని ప్రధాన నిదర్శనం ఈరోజు ఫలితాలు. ఒక అమరావతి ఎఫెక్ట్ లేదు, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎఫెక్ట్ లేదు, ఒక రాష్ట్రంలో వనరులు అమ్మేసుకుంటున్నారనేది ఎఫెక్ట్ లేదు, అరాచకాల ఎఫెక్ట్ లేదు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇటువంటి వాటర్లు ఉన్న పరిస్థితుల్లో పార్టీని బలపరిచినా కానీ కష్టం. ముందు సమాజాన్ని రాజకీయాలు భ్రష్టుపడుతున్న పార్టీని వీక్ చేయకుండా ప్రజల్లో మార్పు తీసుకురాలేము అనే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ నమ్మాడు కాబట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. కానీ కొంతమంది చెప్తుంటారు పవన్ కళ్యాణ్ పార్టీని వెంతుకు బలపరచడం లేదంటే పార్టీని తెలుగుదేశానికి అమ్మేశాడు, లేదా బీజేపీకి అమ్మేశాడు అంటారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులందరూ కూడా అధికారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రత్యర్థిగా భావించే బీజేపీ రాష్ట్రంలో 7-8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. మరో పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉంది. ఈ నలుగురు కూడా పవన్ కళ్యాణ్ గారికి నిన్నో ఇయాలో రేపు ప్రత్యర్థులే. వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని ప్రత్యర్థిగా భావించే పార్టీలే. నిజంగా పవన్ కళ్యాణ్ పార్టీని అమ్ముకుని డబ్బులే తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో చేసిన హోమాన్ని క్షుద్ర పూజగా చిత్రీకరించి 24 గంటలు ప్రసారం చేసిన మీడియా, పవన్ కళ్యాణ్ దూషిస్తూ ప్రసారం చేసిన మీడియా, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళతోటి 24 గంటలు ప్రసారం చేసే మీడియా పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుని ఉంటే ఈ రోజున బయట పెట్టి ఉండేవి కాదా, ప్రసారం చేసి ఉండేవి కాదా. ఇది కేవలం ఆరోపణలు మాత్రమే తప్ప ఆధారాలు లేవు అని నలుగురు ప్రత్యర్థులకు కూడా తెలుసు. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించిన రోజున మార్పు రావడం మొదలవుతుంది. నేడు పవన్ కళ్యాణ్ పరిస్థితి తన వ్యక్తిగత జీవితంలో కానీ, సినీ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ ఏమో రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కటికి ఇవ్వడమే తప్పించి ఒక్కడి నుంచి తీసుకునే పరిస్థితి లేదు. ₹1 కానీ, ఒక సినీ అవకాశాలు కానీ, రాజకీయంలో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ ఏ పార్టీ నుంచి తీసుకునే ప్రసక్తి లేదు. ఇటువంటి పవన్ కళ్యాణ్ని భయపెట్టి తన వశపరుచుకోవడం సాధ్యం కాదని అన్ని పార్టీలకి తెలుసు. అందుకనే అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ పార్టీతో మద్దతు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మద్దతు ఇవ్వని పార్టీలు ద్వేషిస్తాయి. మద్దతు ఉన్న పార్టీలు పవన్ కళ్యాణ్తో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తాయి. సాధించిన విజయాలు ఉన్నాయి. ఆ సాధించిన విజయాన్ని చెప్పే యంత్రాంగం పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. ఆ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఏమి సాధించాడు అనేది పవన్ కళ్యాణ్ ఆ టార్గెట్ ఓటర్లు నమ్మలేకపోతున్నారు. నమ్మే యంత్రాంగం పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. అది ఉన్న రోజున రాజ్యాధికారంలో మార్పు సాధ్యమే. పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు, అతను పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు అనేదానికి ఈ రోజున అతను చేసిన ప్రసంగంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఏ తెలుగుదేశానికి అయితే అధికారం మద్దతు ఇచ్చాడు అదే తెలుగుదేశం ఓడించాడు. ఏ బీజేపీకి తెలంగాణ మద్దతు ఇచ్చి గెలిపించాడు అదే బీజేపీకి ఇవాళ నా మద్దతు లేదని ఆయన ప్రకటించాడంటే తను వ్యూహాత్మకంగా తన ప్రత్యర్థుల్ని ఎలా బలపరుస్తున్నాడు, ఎలా బలహీనపరుస్తున్నాడంటే అదంతా రాజ్యాధికార సాధన. ఈ రోజున ఆయన చివరిలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆయన ఏ రాజకీయ నాయకుడు కూడా తల డైరెక్ట్ ఇవ్వడైనా అణచివేయబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం కోసం, సాధించడం కోసం, రాజ్యాధికార ఫలాన్ని అన్ని వర్గాలకి పంచడం కోసం మా పార్టీ ముందుకెళ్తుంది అని ప్రకటన చేశాడంటే పవన్ కళ్యాణ్ ప్రతిదీ కూడా వ్యూహాత్మకంగానే మసులుకుంటున్నాడు. అయితే ఆ ఇప్పటివరకు చేసిన వ్యూహాలను తను సర్వం కోల్పోయాడు, సర్వం నాశనమయ్యాడు. ఈ రోజు తగ్గుతున్నది, ఈ రోజు వెనకడుగేస్తున్నది రేపు సాధించబోయే విజయం కోసమే అని ఈ అణగారిన వర్గాలు నమ్మిన రోజున, పవన్ కళ్యాణ్ నమ్మిన రోజున, నేను సైతం సమిత నొక్కటి ఆహుతి ఇచ్చినట్టుగా నేను సైతం నా ఓటు ఒక్కదాన్ని
పవన్ కళ్యాణ్ పార్టీ ద్వారా వచ్చే మార్పుకి ఆహుతిస్తాను, అంకితం ఇస్తానని ప్రతి ఓటర్ అనగారి వర్గానికి చెందిన ప్రతి ఓటర్ భావించి ముందుకొచ్చి ఆ ఓటుని పవన్ కళ్యాణ్ పార్టీకి వేస్తానని నిర్ణయించుకున్న రోజున పవన్ కళ్యాణ్ కూడా ఇదే తగిన సమయం, ప్రజల్లో మార్పు వచ్చింది అని భావించిన రోజున పవన్ కళ్యాణ్ పార్టీ విజయం సాధిస్తుంది. కొద్ది సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిన తర్వాత రాజకీయ పార్టీలు, అధికార పార్టీ చేతులు ఎత్తేస్తుంది. ఆ రోజున ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటు వచ్చిన రోజున పవన్ కళ్యాణ్ ఒక్కడే ప్రజలకి అందుబాటులో ఉంటాడు, ఆప్షన్గా ఉంటాడు. ఆ రోజున పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఫలిస్తాయి, ప్రజలు పవన్ కళ్యాణ్ నమ్ముతారు. ఆ రోజున రాజ్యాధికారుల మార్పు వస్తుంది. అప్పుడే అణగారిన వర్గాల కళ నిజమవుతుంది. రేపటి రోజు అణగారిన వర్గాలు వశమవుతుంది. జై హింద్.